So we have seen the assertions, right? పొద్దున ఏదైతే మాట్లాడుకున్నామో అదే క్వశ్చన్ ఇందాక ఇంటర్వ్యూలో జరిగింది. ఏం క్వశ్చన్? ఏం టాపిక్ మాట్లాడాం? వాట్ ఈస్ ద టాపిక్ వి డిస్కస్డ్ మార్నింగ్? Assertions. Assertions. Okay, second question అడిగారు. ఓకే, సో అసర్షన్స్ టాపిక్ అయిపోయింది, రైట్? ఇప్పుడు when we are doing selenium, we used to face some of the challenges. ఏమిటాయా అంటే ఆ ఛాలెంజెస్, రైట్? నార్మల్ గా ఏంటది, ఫేస్బుక్ లో లింక్ ఉంటాయి. అన్న ఒకటి భలే సైట్ దొరికింది. ఎన్ని ఎగ్జాంపుల్స్ దాంట్లో ఉన్నాయి. ఏం అడిగాడు వాడు? అదే ఏం అడిగాడు వాడు? మీరేమడుగుతారు క్వశ్చన్స్ చూద్దాంలే. చూడడం వారం బాగా तुम्हें ज्वाइन हो जाए सेशन, ముందు సెషన్ కంప్లీట్ చేయి. ముందు పోయి ఏమీ రావు కానీ పోయి ప్రిపేర్, ముందు సెషన్ విను. ఇద్దరు రూమ్ లో పోండి. ఓకే, సో ఛాలెంజెస్ ఏంటి? సెలీనియం డెవ్ దీంట్లో ఒక పేజ్ ఉంది, సెలీనియం డెవ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు దొరికింది ఒకసారి. సో మనం కవర్ చేసింది ఏంటి? డ్రైవర్స్ మీకు ఎట్లా ఇన్స్టాల్ చేయాలో తెలుసు, రైట్? క్రియేటింగ్ ద సెషన్స్, డ్రైవర్ సెషన్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు కదా. సార్ స్క్రీన్ కనిపించలేదు సార్. కనిపించట్లేదా ఇప్పుడు? విజువల్ స్టూడియో కనిపించలేదు. కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇవి డ్రైవర్ని ఎట్లా క్రియేట్ చేస్తాము అది, రైట్? సో మన ఆప్షన్స్, క్రోమ్ ఆప్షన్స్, డిజైర్డ్ క్యాపబిలిటీస్ గురించి అడుగుతాడు. డిజైర్డ్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి? బ్రౌజర్ ఆప్షన్స్ ఆర్ క్రోమ్ ఆప్షన్స్, రైట్? ఇది క్యాపబిలిటీస్ మనం సెట్ చేస్తాం. దీస్ ఆర్ ద, ఓకే,
ఇప్పుడు ఏ బ్రౌజర్ని డిజైర్డ్ క్యాపబిలిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్రౌజర్ యొక్క వర్షన్, బ్రౌజర్ యొక్క నేమ్, బ్రౌజర్ యొక్క వర్షన్, రైట్, లోడింగ్ స్ట్రాటజీ ఏది వాడాలనుకుంటున్నాం, సమ్ సెట్టింగ్స్, ఇనిషియల్ సెట్టింగ్స్ యు ఆర్ గోయింగ్ టు స్పెసిఫై ఎట్ ద బ్రౌజర్ లెవెల్. సో దోస్ ఆర్ ద డిజైర్డ్ క్యాపబిలిటీస్ అంటారు. అది నిన్న కూడా అడిగాడు. సో అంతకుముందు మనకి డిజైర్డ్ క్యాపబిలిటీస్ అనేది ఉండేది. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిప్రిషియేటెడ్. అంటే ఆ టాపిక్ తీసేసి దాని ప్లేస్ లో క్రోమ్ ఆప్షన్స్ అనేది సెట్టింగ్ చేశారనమాట. క్రోమ్ ఆప్షన్స్ అనే కోడ్ పెట్టారు. క్రోమ్ ఆప్షన్స్, వేర్ with these options what you can do, you can set what browser you are going to use, what browser options means, what is the OS version or browser version. These are the additional details. Or you want to run that application on headless mode or with head. అంటే హెడ్లెస్ మోడ్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. హెడ్లెస్ మోడ్ అంటే ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి టెస్ట్ కేసు, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద టెస్ట్ కేస్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, రైట్? సో యు ఆర్ ఏబుల్ టు సీ దట్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది. బ్రౌజర్ లో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే స్క్రిప్ట్ రాశారో యాజ్ పర్ ద స్క్రిప్ట్ ఇట్ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఓకే, వేర్ యాజ్ if you set the Chrome option as headless, execution will happen properly, but what will happen, you are not able to see this browser. ఆ బ్రౌజర్ ఓపెన్ అయినట్టు, ఆ బ్రౌజర్ లో యాక్షన్ జరిగినట్టు మీకు ఏం కనిపించదు, బట్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉండేది. ఓకే, దాన్నే హెడ్లెస్ మోడ్ అంటారు. మరి నేను ఆ మోడ్ ఆఫ్ సెట్టింగ్స్ నేను సెట్ చేయాలంటే ఏం చేయాలి? డ్రైవర్ క్రియేట్ చేసేటప్పుడు వైల్ క్రియేటింగ్ ద డ్రైవర్, చూడండి ఇక్కడ we need to set the Chrome option. Swift timeouts, page loader timeouts, implicit timeouts, ఇవన్నీ ఏదైనా చేయాలంటే ఆప్షన్స్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. హెడ్లెస్ మోడ్ ఎక్కడ? క్రోమ్ ఆప్షన్స్ మనం ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఓకే, డ్రైవర్ క్రియేషన్ ముందు క్రోమ్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తాము. ఆప్షన్స్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్. All these options you can set, right? And also add arguments or add argument. For example, I want to set headless mode. ఇక్కడ దీనికి ఒక సెట్టింగ్ ఉంటుంది. ఏంటది? క్రోమ్ ఆప్షన్స్ హెడ్లెస్ గూగుల్ చేస్తే మనకి శీర్షకం ఉంటుంది. ఇంకోటి చూద్దాం. జస్ట్ ఒక ప్రాపర్టీ సెట్ చేయాలి. ప్రాపర్టీ కోసం చూస్తుంది. ఏంటది? జావాలో అయితే యాడ్ ఆర్గ్యుమెంట్స్ హెడ్లెస్. ఇంకా ఇట్లా ఓకే, ఇది జావాలో, ఇది నాకు తెలుసు. ఇక్కడ పని చేసిద్దో లేదో తెలియదు. సరే చూద్దాం, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ హెడ్లెస్ మోడ్ ఇట్లా సెట్ చేస్తే ఏమిటంటే
the execution is going to be it will execute successfully, but you are not able to see అక్కడ జరిగినట్టు మీకేం కనిపించదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఎందుకు డీబగ్ మోడ్ లో చేస్తాను? హెడ్లెస్ మోడ్ కాదు, ఇది పైన కనిపిస్తుంది కదా. సో విచ్ ఇస్ నాట్ రైట్. C# లో ఏంటి కమాండ్? C# కూడా C# ఏంటది? అంత జావా ఇచ్చి చేస్తారు. సో బట్ పర్పస్ అయితే అర్థమైందా? ఎంతమంది పర్పస్ అర్థమైంది? నేనేం చెప్పాలనుకున్నాను ఎంతమందికి అర్థం కాని వాళ్ళు ఎంతమంది? ఏం చేద్దాం అనుకుంటున్నానో అర్థమైందా? అర్థం కాలేదా? సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. వీళ్ళంతా సింపుల్ గా ఇదే చెప్తున్నారు. కాలేదు. GPT నడుంది. నా క్వశ్చన్ ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రైట్? ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ టెస్ట్ స్క్రిప్ట్ లో ఏం చెప్పారో అది జరుగుతా ఉంది. కానీ హెడ్లెస్ మోడ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో జరిగిద్ది ఎగ్జిక్యూషన్ అనేది. సింపుల్ గా వాడు అదే చెప్తే మనకేం రావట్లేదు కదా. ఓకే, చూద్దాం. దీస్ ఆర్ ద అడిషనల్ సెట్టింగ్స్ ఐఎమ్ డూయింగ్, రైట్? యాడ్ ఆర్గ్యుమెంట్ తో చేస్తున్నా, చూద్దాం అయిద్దా లేదా. సో టెస్ట్ కేస్ కంప్లీట్ అవ్వాలి, కానీ నీకు ప్రాసెస్ ఏం కనిపించదు. బ్రౌజర్ ఓపెన్ అయినట్టు, ఇది ఇట్లా బ్రౌజర్ ఓపెన్ అయింది, దాంట్లో ఎంటర్ అయింది, క్లోజ్ అయింది, ఇదేం కనిపించదు. బట్ బ్యాక్గ్రౌండ్ లో జరగాలి. అది హెడ్లెస్ మోడ్ అంటే. ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేస్ ఇన్ హెడ్లెస్ మోడ్. ఓకే, సో ఇట్ ఈస్ సమ్ అడిషనల్ సెట్టింగ్. నౌ విల్ సి. ఇది కూడా ఓపెన్ అవుతుంది, సెట్టింగ్ పని చేయట్లా. ఏంటంటే ఇది జరిగే పని బ్యాక్గ్రౌండ్ లో జరగాలి. అర్థమైందా? మీకు ఈ బ్రౌజర్ ఓపెన్ అయినట్టు మీకు ఎక్కడ కనిపించదు. అది నేను చేయదలుచుకున్నది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సరే, ఇప్పుడు ఇంకొకటి, మ్యాక్సిమైజ్. బ్రౌజర్ ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేస్తారు? క్రోమ్ ఆప్షన్స్ లోనే మనం నార్మల్ గా బ్రౌజర్ ని మ్యాక్సిమైజ్ చేయడం అంటే ఎట్లా చేస్తారు?
driver dot manager dot driver windows dot dot manager dot maximize. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ ఇది Manager dot windows కదా dot maximize. సో ఇది ఎప్పుడు ఇదేమైందంటే ఇందాక మనం చేసింది బ్రౌజర్ ని ఓపెన్ అయిన తర్వాత అప్పుడు Maximize. మ్యాక్సిమైజ్ చేసింది కదా. ఇదేం చేస్తుంది, బ్రౌజర్ ని నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నావు, ఓపెన్ చేసిన తర్వాత ముందు మినిమైజ్డ్ వర్షన్ లో వచ్చి తర్వాత మ్యాక్సిమైజ్ అయ్యింది. అదే ఈ సెట్టింగ్ పెట్టామనుకోండి మనం, ఏంటి స్టార్ట్ మ్యాక్సిమైజ్డ్, ఈ సెట్టింగ్ పెడితే డైరెక్ట్ గా దీన్ని నేను కామెంట్ చేస్తున్నా, ఇక్కడ నేను చేయట్లా, మ్యాక్సిమైజ్ చేయట్లా. త్రూ క్రోమ్ ఆప్షన్స్ ఐఎమ్ మ్యాక్సిమైజింగ్ దిస్ బ్రౌజర్. డైరెక్ట్ గా రావడం మ్యాక్సిమైజ్డ్ వర్షన్ లో వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ గా అడుగుతారు, ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. 2 క్రోమ్ ఆప్షన్స్ అంటే డిజైర్డ్ క్యాపబిలిటీస్ అని అడుగుతాడు. నిన్ను అడిగాడు చూడండి, ఇప్పుడు ముందే ఓపెన్ అయిందా లేకపోతే ఇందాకలా మినిమైజ్ అయ్యి తర్వాత మ్యాక్సిమైజ్ అయిందా? డైరెక్ట్ గా ఓపెన్ అయ్యింది వెన్ యు ఆర్ డూయింగ్ ద సమ్ సెట్టింగ్స్ ఎట్ ద క్రోమ్ లెవెల్. ఈ డ్రైవర్ ని క్రియేట్ చేసే ముందు క్రోమ్ ఆప్షన్స్, యు ఆర్ సెట్టింగ్ ద క్రోమ్ ఆప్షన్స్, రైట్? అది. అండ్ బ్రౌజర్ వర్షన్, వాట్ ఈస్ ద బ్రౌజర్ వర్షన్, హౌ టు సెట్ ద. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక పర్టికులర్ వర్షన్ ఆఫ్ బ్రౌజర్ లోనే టెస్ట్ చేయాలనుకుంటున్నారు, రైట్? మీ దగ్గర చాలా బ్రౌజర్స్ ఉన్నాయి, చాలా వర్షన్స్ ఉన్నాయి, రైట్? కానీ యూ వాంట్ టు సెట్, ఓకే, when I want to open the browser in this particular version of the browser, right? అట్లా అనుకో, బ్రౌజర్ వర్షన్ సెట్ చేసుకోవచ్చు. ఏమేమి ఆప్షన్స్ చూద్దాం. సో ఇవి మ్యాక్సిమైజ్ చేసాము, బ్రౌజర్ వర్షన్. ఓకే, సో ఇదేంటంటే యు ఆర్ గోయింగ్ టు రన్ ద టెస్ట్ కేసెస్ 99 బ్రౌజర్ వర్షన్ అన్నమాట. యు ఆర్ సెట్టింగ్ ద బ్రౌజర్ వర్షన్, రైట్? ఇట్లా. సో మీ బ్రౌజర్ యొక్క క్యాపబిలిటీస్ ని మీరు, ఇఫ్ యు వాంట్ టు కంట్రోల్, you can use the Chrome options, not desired capabilities. Desired capabilities is completely depreciated. That means it is not there now. Earlier we used to call this concept is desired capabilities. Okay, so adi. So what are the options we have? Set window react and rectangular and edo idi manaku telidu. ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ కూడా ఈ వెయిటింగ్ టైం కూడా ఇక్కడ మనం పెట్టొచ్చు. సర్టిఫికేట్స్ ఏదైనా పెట్టాలన్నా ఈ క్రోమ్ ఆప్షన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్రోమ్ ఆప్షన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్రోమ్ ఆప్షన్స్, బ్రౌజర్ ఆప్షన్స్, రైట్? You will have, for each browser specific option should be there, right? Here what you will do, you can set the browser name, right? You can set the browser version as argument, and if you want to maximize, ఇది నన్ను చాలా మంది అడిగేవాళ్ళు అనమాట, నువ్వు బ్రౌజర్ ని మ్యాక్సిమైజ్ ఎట్లా చేస్తాను. నేను సింపుల్ గా డ్రైవర్ డాట్ మ్యాక్సిమైజ్, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అని పెట్టాను. అట్లా కాదు, నాకు when I open the browser directly it should open అన్నాడు, నాకు ఆ ఆప్షన్ వద్దన్నాడు. ఆల్టర్నేటివ్ ఏంటి, ఇది స్టార్ట్ మ్యాక్సిమైజ్డ్. ఓకే, if I want to run that test cases in headless mode, what is the meaning of headless mode? Headless mode in the sense the browser should not open, it should not be visible to you. The test cases must be executed, but you should not, that browser execution, the test case execution should not be visible to you. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ మనం నార్మల్ గా టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అవుతామని అనుకోండి, మన మిషన్ లో మనం ఏమి చేయలేము కదా. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అండ్
headless mode. When you are executing the test cases in headless mode, the execution would be very fast అనమాట కంపేర్ టు మీరు ఇక్కడ చేసిన ఇక్కడ కొంచెం స్లోగా ఉండిద్ది ఇన్ హెడ్ మోడ్. ఇన్ కేస్ ఆఫ్ హెడ్లెస్ మోడ్ the execution would be fast, and other advantage is you can work on next things. అక్కడ ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండేది, నీ పని నువ్వు చూసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ థింగ్, డిజైర్డ్ క్యాపబిలిటీస్. దీన్ని ఏమంటారు? డిజైర్డ్ క్యాపబిలిటీస్. అర్థమైందా? ఇప్పుడు డిజైర్డ్ క్యాపబిలిటీస్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఆప్షన్స్, బ్రౌజర్ ఆప్షన్స్. వీ హ్యావ్ డిఫరెంట్ బ్రౌజర్స్, రైట్? క్రోమ్ ఆప్షన్స్, ఎడ్జ్ ఆప్షన్స్, అట్లా ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ పేరుతో ఆప్షన్స్ వీ కెన్ సెట్. సో ఇనిషియల్లీ యూ వాంట్ టు సెట్ some environment. Okay, in this environment I would like to run my test cases, right? I want to execute in headless mode. I want to maximize the browser. I want to execute my test cases in old version, 99 version or 59 version or some other version, right? So in such scenarios, all those settings you can do using Chrome options. Clear? Okay, next. డ్రైవర్స్ అయిపోయినాయి. ఓకే, బ్రౌజర్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఒక టెస్ట్ కేసు రాశారు, రైట్? ఈ టెస్ట్ కేసు ఏ బ్రౌజర్లో రన్ అవుతుంది ఇప్పుడు? క్రోమ్ ఈ టెస్ట్ కేసు క్రోమ్ బ్రౌజర్లో రన్ అవుతుంది, రైట్? నేను ఇప్పుడు నా క్రోమ్ వద్దు, ఇది పక్కన పెట్టండి, ఆప్షన్స్ గురించి పక్కన పెట్టండి. జస్ట్ ఐ డోంట్ వాంట్ టు క్రోమ్ డ్రైవర్, ఐ వాంట్ టు ఎగ్జిక్యూటింగ్ ఎడ్జ్ డ్రైవర్ అంటున్నా. ఇక్కడ ఏముండాలి? వెబ్ డ్రైవర్, రైట్? ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఏ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయింది? Edge నేను driver. ఏమన్నా మార్చాలా Edge కోడ్? driver. ఒక్క ఈ No. లైన్ తప్ప దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, రైట్? సేమ్ టెస్ట్ కేసు నేను ఎడ్జ్ లో రన్ చేస్తున్నాను, సేమ్ టెస్ట్ కేసు నేను ఫైర్ ఫాక్స్ లో రన్ చేయొచ్చు, సేమ్ టెస్ట్ కేసు నేను క్రోమ్ లో కూడా రన్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ని ఏమంటారు? ఎనీవన్ కెన్ గెస్? ఇంటర్వ్యూలో తెగ అడుగుతూ ఉంటుంది. ఏమంటారు దీన్ని? ఏమంటారు? ఎనీవన్ కెన్ గెస్? మళ్ళీ ఉన్నాడా? మళ్ళీ ఉండడు. ఇది ఎందుకు ఉంటాడు అంటే తుఫాను, సునామీ అన్ని వస్తాయి. నరసింహమ్మ మళ్ళీ కాల్ చేయి. నరసింహ విన్నావా? కాల్ చేయమని అడుగు. ఓకే, దీన్ని ఏమంటారంటే క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్. అంటే మనం టెస్ట్ కేసులు మొత్తం కంప్లీట్ చేస్తే మన ఇష్టం వచ్చినటువంటి సేమ్ టెస్ట్ కేస్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ఎనీ బ్రౌజర్. ఈ కాన్సెప్ట్ ని ఏమంటారు? క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్. అంటే ఇప్పుడు చూడండి, నేను యాక్షన్స్ డెమో లాగిన్ అనే టెస్ట్ కేస్ ని నేను ఎడ్జ్ లో రన్ చేస్తా. నేనేమన్నా మార్చాను? ఇప్పుడు దాకా నేను కోడ్ క్రోమ్ లో రాసా, క్రోమ్ కి బేస్ చేసుకుని టెస్ట్ కేసు రాసా, బట్ ద సేమ్ టెస్ట్ కేస్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఎడ్జ్ డ్రైవర్. ఇది ఎడ్జ్ డ్రైవర్, చూడండి, అవునా కదా? ఎడ్జ్, రైట్? సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ నేమ్? క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్. Cross browser test. ఇప్పుడు సేమ్ దీన్ని నేను ఫైర్ ఫాక్స్ ఉందా, గెకో డ్రైవర్ అంటారా ఫైర్ ఫాక్స్ ని? సరే, ఎడ్జ్ అయిపోయింది, ఎడ్జ్ లో చూసాం, క్రోమ్ లో రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇంకేం మార్చలా, ఒక్క స్టేట్మెంట్ మాత్రమే మార్చా, ఇక్కడ ఏం మార్చలా కదా. నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద సేమ్ టెస్ట్ కేస్ ఇన్
ఇప్పుడు దేంట్లో క్రోమ్ బ్రౌజర్ ఇది. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్. అర్థమైందా? దీన్ని ఏమంటారు? క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. సో దీన్ని ఇంకా సింపుల్ గా ఎట్లా అచీవ్ చేయొచ్చు అంటే, మనం కాన్ఫిగ్ ఫైల్ ఉండిద్ది ప్రాజెక్ట్ కి. ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ ద కాన్ఫిగ్ ఫైల్. ఓకే, ఆ కాన్ఫిగ్ ఫైల్ లో సెట్టింగ్స్ చేస్తాము. నేను దీన్ని ఒక ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తున్నా, ఒక క్లాస్. ఇది వన్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్. ఇది ఎవరికి చెప్పాలా, మీకే చెప్తున్నా. సింపుల్ గా బ్రౌజర్ ఫ్యాక్టరీ. బ్రౌజర్ ఫ్యాక్టరీ డాట్ సిఎస్. ఈ ఫైల్ కి నేను ఏం చేస్తానంటే, దీంట్లో సెలీనియం కోడ్, డ్రైవర్ ని లాంచ్ చేసి కోడ్ రాస్తా. దీంట్లో పబ్లిక్ వాయిడ్ గెట్ బ్రౌజర్ ఆ గెట్ డ్రైవర్ అని పెడతా. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రింగ్ పంపిస్తాడు, డ్రైవర్ నేమ్, బ్రౌజర్ నేమ్, బ్రౌజర్ టైప్ అని పెట్టి. చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో ఇట్లా డిజైన్ చేస్తారు. అది వెబ్ డ్రైవర్ రిటర్న్ చేపిస్తాం. ఇప్పుడు ఏంటి, ఇఫ్ ద బ్రౌజర్ టైప్ ఈక్వల్స్ టు క్రోమ్ అయితే వెబ్ డ్రైవర్ ముందు నల్ల ఉండేది. ఇది ఇఫ్ ఇట్ డ్రైవర్ టైప్ ఈక్వల్స్ టు నల్ల అయితే ఈ ముందు ఏముండేది, క్రోమ్ అయితే న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. రైట్. ఇఫ్ ద బ్రౌజర్ టైప్ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా ఎల్స్ పెట్టేస్తా. ఎడ్జ్ డ్రైవర్లు ఓపెన్ చేసేద్దాం. సో యూ కెన్ సెట్ ద ఆప్షన్స్ యాజ్ వెల్. క్రోమ్ అయితే క్రోమ్ ఆప్షన్ సెట్ చేసుకోండి. ఆప్షన్స్ ఈక్వల్స్ న్యూ ఆఫ్ క్రోమ్ ఆప్షన్స్. యాడ్ ఆర్గ్యుమెంట్, హెడ్లెస్. ఇది పెట్టాం కానీ జరగట్లేదు, బట్ పెట్టా. బట్ పర్పస్ అయితే అర్థమైంది కదా, హెడ్లెస్ అంటే ఏంటో. ఉమ్, సార్ ఏంటి పర్పస్, హెడ్లెస్ పర్పస్? ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కనిపించదు సార్, బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ చేస్తే.
ఇట్లా పెడితే మనం వచ్చి సో ఇది ఫైనల్లీ రిటర్న్ ఏంటిది ఏం రిటర్న్ చేసేదబ్బా డ్రైవ్ దీన్ని స్టాటిక్ ఫంక్షన్ పెట్టా సో స్టాటిక్ ఫంక్షన్స్ ని ఎట్లా కాల్ చేసుకోవచ్చు క్లాస్ నేమ్. బ్రౌజర్ ఫ్యాక్టరీ డాట్ గెట్ డ్రైవర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా నేను ఏమి ఇచ్చానంటే క్రోమ్ ఇచ్చా క్రోమ్ చూడండి సో ఈ టెస్ట్ కేసు దీన్నే బ్రౌజర్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అంటారు వన్ ఆఫ్ ద యూటిలిటీ మీరు యూటిలిటీస్ గురించి చెప్పేటప్పుడు మీరు చెప్పొచ్చు దీన్ని బ్రౌజర్ ఫ్యాక్టరీ సో ఇక్కడ ఏంటంటే పద్ధతుల్లో నేను క్రోమ్ డ్రైవర్ అని రాయకుండా గెట్ డ్రైవర్ నాకు ఈ బ్రౌజర్ టైప్ చెప్తా ఇక్కడ ఎడ్జ్ అన్నాను అనుకో ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసేది క్రోమ్ అన్నాను అనుకో క్రోమ్ ఓపెన్ చేసేది ఓకేనా అట్లా సో దిస్ ఈస్ ద క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ ఎట్లా పెర్ఫామ్ చేయొచ్చు అంటే ఇట్లా we have the browser factory. In that we have a function get driver. So for that function, if you pass that browser type, based on the browser type, what it will do? It will get that particular driver. ఇప్పుడు క్రోమ్ అనుకో క్రోమ్ డ్రైవర్ ని లాంచ్ చేసింది ఇఫ్ యూఆర్ ద బ్రౌజర్ టైప్ ఈక్వల్స్ ఎడ్జ్ అనుకో ఎడ్జ్ డ్రైవర్ ని లాంచ్ చేసింది ఓకే దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ దీనినే బ్రౌజర్ ఫ్యాక్టరీ అంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్ సో ఇప్పుడు నేనంటే ఈ టెస్ట్ కేసు దీంట్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది ఓకే ఆఫ్టర్ 9 minutes విల్ కనెక్ట్ వన్స్ అగైన్ ఓకేనా సో చూడండి ఇప్పుడు ఈ టెస్ట్ కేసు బ్రౌజర్లో ఏ బ్రౌజర్లో లాంచ్ అవ్వాలి క్రోమ్లో లాంచ్ అవుతుంది మ్యాక్సిమైజ్ ఎందుకు కాలేదు నేను ఇదేనా రన్ చేసింది వన్స్ అగైన్ 9 minutes లో జాయిన్ అవ్వండి చాలా మాట్లాడాలి హౌ యూ కెన్ అచీవ్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే వెరీ సింపుల్ we have the browser factory class. That class responsibility is to executing the test cases in that particular browser. It will give the driver instance. In the